నమస్తే. స్వామి వివేకానందుని సందేశాలు విశ్వవ్యాప్తంగా ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. సహజ మార్గ గురుపరంపరలో కూడా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన జన్మదిన సందర్భంగా అత్యంత స్ఫూర్తిదాయకమైన వారి జీవిత చరిత్రను ఒకసారి తలుచుకుందాం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన 1863 జనవరి 12న కోల్కత్తాలోని సిమ్లాపల్లిలో జన్మించారు. తండ్రి విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది, తల్లి భువనేశ్వరీదేవి గొప్ప భక్తురాలు. బాల్యంలో నరేంద్రుడు చాలా అల్లరివాడు, చురుకైనవాడు. అతనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. పాఠశాలలో, కళాశాలల్లో చదువుతున్నప్పుడు పాశ్చాత్య తత్వశాస్త్రం పట్ల, సైన్స్ పట్ల ఆకర్షితుడయ్యాడు. బ్రహ్మ సమాజం ప్రభావంతో విగ్రహారాధనను వ్యతిరేకించేవాడు. ఆయన మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న ఉండేది: భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఆయనను ఎవరైనా చూశారా? తన సందేహాలను నివృత్తి చేసుకోవటానికి నరేంద్రుడు చాలామంది గురువుల దగ్గరికి వెళ్లారు. కాని సంతృప్తి చెందలేదు. చివరగా తన ప్రొఫెసర్ విలియం హేస్టీ సలహా మేరకు దక్షిణేశ్వర్ కాళికాలయంలో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లారు. నరేంద్రుడు రామకృష్ణుణ్ణి నేరుగా మీరు భగవంతుణ్ణి చూశారా అని అడిగారు. దానికి రామకృష్ణుడు, అవును, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూశానో భగవంతుణ్ణి కూడా అంతే స్పష్టంగా చూశాను అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం నరేంద్రుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఆయన సాన్నిహిత్యంలో నరేంద్రుడికి అనేక ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి. చివరకు ఆయన రామకృష్ణ పరమహంసను తన గురువుగా స్వీకరించారు. 1884లో నరేంద్రుడి తండ్రి మరణించటంతో తన కుటుంబం తీవ్ర పేదరికంలో కూరుకుపోయింది. అయినప్పటికీ నరేంద్రుడు తన ఆధ్యాత్మిక సాధనను వదల్లేదు. 1886లో శ్రీరామకృష్ణ పరమహంస క్యాన్సర్ వ్యాధితో మహాసమాధి చెందారు. ఆ తర్వాత నరేంద్రుడు ఇతర శిష్యులు బరానగర్లో ఒక పాడుబడిన భవనంలో మొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వారు సన్యాసం స్వీకరించి నరేంద్రుడు స్వామి వివేకానందగా మారారు. వివేకానంద స్వామి భారతదేశమంతటా ఒక పరివ్రాజకుడిగా, సంచరించే సన్యాసిగా పర్యటించారు. రాజుల నుండి పేదవారి వరకు అందరినీ కలిశారు. భారతదేశంలోని పేదరికం, ఆకలి, అజ్ఞానాన్ని చూసి ఆయన హృదయం ద్రవించింది. ఆయన చెలించిపోయారు. అల్వార్ మహారాజుతో జరిగిన సంభాషణలో విగ్రహారాధన అనేది కేవలం బొమ్మల పూజ కాదని, అది భగవంతునిపై ఏకాగ్రత కుదర్చటానికి ఒక సాధనమని నిరూపించారు. చివరగా ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలోని ఒక రాతిపై 3 రోజులు నిరంతర ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. భారతదేశం మళ్లీ గొప్పగా ఎదగాలంటే ముందుగా ఇక్కడి పేద ప్రజల ఆకలి తీర్చాలి, వారికి విద్యను అందించాలి. ఇందుకోసం పాశ్చాత్య దేశాలకు వెళ్లి అక్కడ భారతీయ ధర్మాన్ని ప్రచారం చేసి ఆ దేశాల సహాయంతో భారతదేశాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నారు. 1893లో అమెరికాలోని షికాగో నగరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం జరిగింది. అనేక కష్టాలను అధిగమించి స్వామీజీ అక్కడికి చేరుకున్నారు. సెప్టెంబర్ 11, 1893న తన ప్రసంగాన్ని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని ప్రారంభించగానే సభలోని వేలాది మంది లేచి నిలబడి 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, పరమత సహనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ ఒక్క ప్రసంగంతో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. ఆయన ఉనికి అందరికీ ఎనలేని ఆనందాన్ని, స్ఫూర్తిని కలిగించింది. పాశ్చాత్య దేశాలలో 4 సంవత్సరాలు వేదాంత ప్రచారం చేసిన తర్వాత 1897లో స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. కొలంబో నుండి అల్మోరా వరకు ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1897 మే 1న ఆయన
రామకృష్ణ మిషన్ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఆత్మనో మోక్షార్థ జగత్ హితాయచ, అంటే తన మోక్షం కోసం, ప్రపంచ హితం కోసం పేద ప్రజల సేవయే భగవంతుని సేవ, మానవ సేవే మాధవ సేవ అని ఆయన బోధించారు. బేలూరులో మఠాన్ని నిర్మించి సన్యాసులకు శిక్షణ ఇచ్చారు. నిరంతరాయంగా పనిచేయడం వలన స్వామీజీ ఆరోగ్యం దెబ్బతిన్నది. తనకు 40 ఏళ్లు నిండకముందే మరణిస్తానని ఆయన ముందే చెప్పారు. 1902 జూలై 4న బేలూరు మఠంలో ధ్యానం చేస్తూ రాత్రి 9 గంటల సమయంలో ఆయన మహాసమాధి చెందారు. అప్పటికి ఆయన వయసు కేవలం 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు మాత్రమే. స్వామి వివేకానంద జీవితం యువతకే కాదు, అది అందరికీ స్ఫూర్తిదాయకం. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న ఆయన పిలుపు నేటికి ఎప్పటికీ కూడా మనందరికీ ఆదర్శం.